నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు. నోటుకొచ్చిన మాటలు, బూత్ మాటలతో నా భార్యని విమర్శిస్తూ, తన మీద కన్ను వేస్తూ, ఆ మాటలకి ఐ ఫెల్ట్ హెల్ప్లెస్. 15 మంది ఉంటారేమో, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు యూఆర్ నాట్ సూపర్ మ్యాన్. బట్ దెన్ తను అలా మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం చేస్తుంది, ఒక పక్క ఇరిటేట్ అయిపోతున్నా, ఒక పక్క హెల్ప్లెస్. మాట్లాడుతూ ఉంటే సరే రా వెళ్ళిపోతాం, నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు. రెండ్రా వెళ్తాను రా, ఇక్కడ నోటుకు వచ్చిన మాటలు వద్దులే, చాలా వల్గర్గా ఉంటాయి. ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తూ ఉన్నారు. మేము నడుచుకుని వెళ్తా ఉన్నాం. సేయింగ్ కమ్ లెట్స్ వాక్ ఫాస్ట్ అని మనసులో దేవా నువ్వేం చేయవా. కోపం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఓపెన్ బుక్ అంటే మా నాన్నగారి మీద కోపం వచ్చింది నాకు. ఒక బండి కూడా కొనలేదా, ఏం బ్రతుకురా ఈ బ్రతుకు, ఇట్లా అనుకున్నా మనసు. ఆ మూమెంట్కి ఏది దిక్కుమాలిన బ్రతుకుది, ఏం చేయను, భార్యకి ఏం చేయను, ఇప్పుడు ఏమైపోతున్నాయి. బికాస్ దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్. ఆ పాయింట్లో నడుచుకుంటూ ప్రభావం ఏం చేయమంటే వాళ్ళకి సర్రని ఒక షేర్ ఆటో వచ్చింది. నా ఫ్రాక్షన్ ఎన్ని ఫ్రాక్షన్లు జరిగిపోతున్నాయి. వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. ఇంకా వాళ్ళు గట్టిగా ఫుల్లో తాగి ఉన్నారు. ఒక షేర్ ఆటో వచ్చింది. నేను ఇంకా పలానా చోటకి వెళ్ళాలి, వస్తావా, ఆటకపోతున్నా, ఎక్కువ అంతే. ఖాళీ షేర్ ఆటో, నేను నా భార్య టక్కుని ఎక్కిరంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. తను సైలెంట్గా ఉంది, తన షాక్లో ఉంది, నేను సైలెంట్గా ఉన్నా. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం. దిగా ఎంత అని అడిగా, ఉన్న మేనా అని చెప్పి బడి తిప్పుకుని వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.